సింహరాశి వాళ్ళకి బృహస్పతి దశమ స్థానం ఎందు ఉన్నది. ఈ శనేశ్వరుడు సప్తమ స్థానం అందు ఉన్నాడు. అయితే సంవత్సరాంతంలో కూడా బృహస్పతి ఏంటంటే 10వ స్థానం. 10వ స్థానం అనేది అంత లాభదాయకంగా లేదు. ఆయన 9వ స్థానంలో గురు రద్రిద్వి నవపంచమి 9వ స్థానంలో ఉన్నట్లయితే మాత్రం మంచి ఫలితాన్ని కలుగజేసేటువంటి వాడు. తర్వాత శనేశ్వరుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. శనేశ్వరుడు కూడా సప్తమ స్థానం అనేది కొంత తక్కువైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ. ఆ విధంగా శనేశ్వరుడు 6వ స్థానంలో ఉండాలి లేదా 9వ స్థానంలో ఉండాలి. ఆ విధంగా ఈ సింహరాశి వాళ్ళకి కొంత తక్కువనే ఉందని చెప్పాలి జాతకరీత్యా కూడా. రాహుకేతులు కూడా మరియు కూడా అష్టమ ద్వితీయ స్థానంలో ఉన్నారు వాళ్ళు. అష్టమ స్థానంలో ఉన్నా కూడా మళ్ళీ అంత మంచి ఫలితం లేదు. ఎందుకంటే శనేశ్వరుడు కూడా సప్తమ స్థానంలో ఎట్లయితే ఫలితం ఉంటుందో అష్టమ స్థానంలో కూడా అదే విధంగా ఫలితం ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా రావు ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అంత అనుకూలంగా లేదని కొద్దిగా జాతకంలో చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళకు అదృష్ట సంఖ్య మాత్రం 1. అయితే వీళ్ళకి ఈ విధంగా వీళ్ళు ఏం చేయాలి? ఈ సంవత్సరాంతంలో కూడా ఈ సింహరాశి వాళ్ళు ఏంటంటే ఆ శనేశ్వరుడికి కానీ లేదా బృహస్పతి యొక్క గ్రహానికి కానీ ఆ పూజలు ఆచరణ చేసినట్లయితే లేదా అభిషేకం కానీ లేదా దానాది యొక్క కార్యక్రమం చేసినట్లయితే వాళ్ళకి ఆ యొక్క ఫలితం కలుగుతుందన్నట్టు. అంటే దోష నివారణార్థం పూజాం కరిష్యే. ఆ పూజ వల్ల ఆ దోషం పోతుంది అని శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం అనేది తెలుసుకోవాలి. సింహరాశి వాళ్ళకి ఈ విధంగా ఈ ఆదాయం మాత్రం 2, వ్యయము 14 ఉంది. ఆ విధంగా జాతక ప్రకారంగానే ఆదాయాలు కూడా చూపిస్తున్నాయి. అందులో అయినా భయపడాల్సిన పని లేదు. పూజా విధానం అనిత్యం పూజా విధానాన్ని కొనసాగించినట్లయితే వాళ్ళకి ఆ యొక్క బాధ కూడా తగ్గిపోతుంది. ఆ గ్రహస్థితి యొక్క బాధ తగ్గిపోతుంది. కాబట్టి ఆదాయం 2, వ్యయం 14 ఉంది. రాజపూజ్యం 2 ఉంది. అవమానం 2 ఉంది. పూజించే వాళ్ళు కూడా 2 ఉన్నారు. అవమానించే వాళ్ళు కూడా 2 ఉన్నారు. దానివల్ల మీరు ఏమి ఇబ్బంది పడకుండా కూడా అనునిత్యం ఆ యొక్క నవగ్రహ దేవతలకే ముఖ్యంగా మనం ఎందుకు అంటే 12 రాశులు కూడా వీళ్ళు గ్రహస్థితి ప్రకారంగా జాతకం చక్రం నడుస్తుంది కాబట్టి ఆ పూజా విధానాన్ని కొనసాగించేట్లు వాళ్ళకు కొంత శుభయోగం కలిగేటువంటి పరిస్థితి ఉందండి.